హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? సో దిస్ ఈస్ ద టైమ్ టు ఇంటరాక్ట్. ఐ వాంట్ టు ఇంటరాక్ట్ టుడే విత్ యూ ఆల్. డిఎస్సి ఎగ్జామ్స్ తర్వాత అందరితో ఇంటరాక్ట్ కాలేకపోయాం. అవ్వాలి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను నేను. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ డే అనేది అదొక ఎమోషన్ లాంటిది. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అనమాట. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరో కదా, మన ఫ్యామిలీ. అందరూ మనతో పాటు ఎవరో చదువుకున్నారో వాళ్ళందరూ కూడా. ఓకే, రిజల్ట్ కూడా రాబోతుంది అఫీషియల్గా అనేది తెలుస్తుంది. చూద్దాం. ముందుగా అందరికీ ఎవరైతే రేపు టీచర్ జాబ్లో జాయిన్ అవబోతారో వాళ్ళందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్. సో అదే ప్రధానమైన కారణం ఈరోజు వీడియో చేయడానికి. అందరూ కూడా ఇవాళ మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఇంకొద్ది రోజులు తెలుస్తుంది అనమాట. లైఫ్లో ఒక ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ కాకపోతే ఇంకొక ఛాన్స్. కానీ దాన్ని మనం గ్రాప్ చేసుకునే దానికి మనం చేసే పోరాటం అవన్నీ ఉంటాయి చూసారా, అది అన్బిలీవబుల్. అసలు ఎవరైతే అలా చేస్తారో, అలా చేశారో, రేపు ఎవరైతే జాబ్ కొట్టబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా ముందుగా నా యొక్క శుభాభినందనలు, మై బెస్ట్ విషెస్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. తొందరలోనే టీచర్ రోల్లో మనందరం కూడా మీతో పాటు నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదొక కళ, అదొక ప్యాషన్. ఆ కళని సాధించడానికి ఇన్ని అహోరాత్రులు, కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ టైం. 16,347 పోస్టులు అనేది, దానికోసం 3.5 లక్షల మంది వాళ్ళ యొక్క శ్రమని ధారపోసారు. అలా టయాన్ని కూడా కాదనుకున్నారు. అంటే ఇది ఎన్నో పోరాటాలు చేశారు ఈ మధ్యలో. అవన్నీ కూడా వాళ్ళ యొక్క కళల్ని సాధించే దానికోసమే. ఇప్పుడు ఇదొక అవకాశం. ఈ అవకాశాన్ని అందరికీ కాకపోతే అందరూ తెచ్చుకోలేము కాబట్టి 16,347 పోస్టులే. ఈ 16,347 పోస్టులకి 3.5 లక్షల మంది నుంచి ఎంతమంది సార్ట్ అవుట్ అవుతారనేది ఆ ప్రధానమైనటువంటి ధ్యేయం. సో ఒక ఆపర్చునిటీ అనేది ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఇంకెప్పుడైనా మనకు వస్తుంది. నాకైనా కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. సో ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అందరూ కూడా మళ్ళీ ఒక అవకాశం పోయింది, ఇంకొక అవకాశాన్ని సాధించుకోవడానికి కృషి చేద్దాం. ఎందుకో చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను అంతే. ఆ ఫ్యాక్ట్ ఇలా డైరెక్ట్గా మాట్లాడినట్టే ఉంటుందండి. నేను మాట్లాడితే ఇలానే ఉంటుంది మాట. సో చూద్దాం, మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. ఫైనల్గా చెప్పేది ఏం లేదు, నథింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. అందరూ కూడా బాగుండాలని, అందులో మనం ఉండాలని. లైఫ్లో అన్నీ కూడా మనం అనుకున్నట్టుగా జరగవు, మనం అనుకున్నట్టు ఏది ఉండదు. దానికోసం మనందరం కృషి చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. నేను మీకోసం అంటే మీకోసం కాదండి, నా లక్ష్యం కోసం. మీలాగే చూద్దాం లక్ష్యాన్ని ఏ విధంగా, లక్ష్యం ఎప్పటికైనా నెరవేరద్దు అనుకుంటున్నాను. నా ప్యాషన్ అయితే, నా డ్రీమ్ అయితే టీచర్ కావాలని. అవుతా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అవుతా. హోప్స్ స్టిల్ అలైవ్ అనేది మాత్రం వాస్తవం. అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.